ఫ్రెండ్స్, మిడ్ రేంజ్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్స్ మాత్రం ఇది ఖచ్చితంగా చేంజ్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే పెరిస్కోపిక్ కెమెరా కావాలి అన్నట్లయితే మీరు ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ లో మాత్రమే చూస్తుంటాం. ఒకవేళ మీరు పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ క్యాప్చర్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు 2x లో కావచ్చు, 3x లో కావచ్చు, ఆల్మోస్ట్ DSLR లెవెల్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ ఫీచర్స్ అన్ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. ఇంతకీ ఇది ఏందనుకుంటున్నారా? Realme 12 Pro Plus 5G. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు Realme 12 Pro Plus అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్, అలాగే బాటమ్ మీరు చూసారంటే జాయిన్ ఇన్ Realme కమ్యూనిటీతో పాటు టాప్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. బాక్స్ బ్యాక్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా చూడొచ్చు. ఇక బాక్స్ ను ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్ ఎల్లో కలర్ కాటన్ బాక్స్. ఆఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించినటువంటి కొంత పేపర్ వర్క్, సిమ్ ఎజెక్టింగ్ పిన్ అండ్ దీంతో పాటు ఒక ట్రాన్స్పరెంట్ సిలికాన్ కేస్. ఫైనల్ గా మనకి ఇక్కడ డివైస్. ఇంకా బాక్స్ లోపల కాంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ చార్జర్ ని USB Type-A to Type-C కేబుల్ ని ప్రొవైడ్ చేశారు. అంతే, నేను ఫ్యాక్టరీ టూర్ కూడా చేశాను. అసలు ఇవన్నీ ఎలా ప్యాకింగ్ అవుతాయి, ఏంటి, అసలు మొబైల్ ఎలా తయారవుతుంది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకవేళ మీరు వీడియో చూడకపోతే ఐ కార్డ్స్ లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసేద్దాం. సో ఇదంతా కూడా మనకి పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేయడం జరిగింది. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్. బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, Type-C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే ఏం లేదు, టాప్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు సెకండరీ స్పీకర్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు డ్రాగన్ టైల్ గ్లాస్ ని అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వీళ్ళు వేగన్ లెదర్ తో మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి టోటల్లీ 3 కలర్స్. ఇక్కడ మీరు చూస్తున్న ఏదైతుందో బ్లూ కలర్, దీన్ని సబ్మెరైన్ బ్లూ అని అంటున్నారు. నావిగేటర్ బించ్ ఎక్స్ప్లోర్ రెడ్ ఎక్స్క్లూజివ్ గా మన ఇండియాకి అయితే తీసుకొని రాబోతున్నారు. అది ఇస్తారేమో అనుకున్నాం కానీ అన్ఫార్చునేట్లీ మనకి ఇవైతే వచ్చినాయి. సరే, నో ప్రాబ్లం. వీళ్ళు డిజైన్ మొత్తాన్ని కూడా ఆలివర్ సెవెకో అని చెప్పి ఒక ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి లగ్జరీ స్మార్ట్ వాచెస్ తయారు చేసేటువంటి బ్రాండ్ ఉంది. సో వాళ్ళతో కొలాబరేట్ అవుతూ వీళ్ళు దీన్ని మన ముందు తీసుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ Realme 11 Pro సిరీస్ ఏవైతే ఉన్నాయో సేమ్ అదే విధంగా రావడం జరుగుతుంది. టెక్స్చర్ ఇదంతా కూడా కొంచెం లగ్జరీగా మనకు కనపడడం జరుగుతుంది. ముఖ్యంగా కెమెరా బంప్, అలాగే దీని చుట్టుపక్కల ఉన్నటువంటి రింగ్ ఏదైతే ఉందో కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఫోన్ థిక్నెస్ వచ్చేటప్పటికి మీకు కేవలం 8.7 టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి జస్ట్ 190 grams. ఈవెన్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీలో కూడా వీళ్ళు ఇంత లైట్ వెయిట్ గా డిజైన్ చేశారు. ఈవెన్ పెరిస్కోపిక్ కెమెరాతో అని అంటే ఇది నాకు కొంచెం క్రేజీ అనిపించింది. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకు వచ్చేటప్పటికి IP65 వాటర్ రేటింగ్ టెక్నాలజీని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. ఇక దీనిలో ఉన్నటువంటి డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్ గా మనకి కర్వ్డ్ డిస్ప్లేనే మన ముందు తీసుకొచ్చారు. ఫుల్ HD+ డిస్ప్లే, 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడంతో పాటు దీని టచ్ శాంపుల్ రేట్ నార్మల్ యూజువల్ గా మీరు యూజ్ చేస్తున్నప్పుడు అరౌండ్ 120 Hz దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ ఇండోర్ లో యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక అప్ టు 800 nits. అలాగే ఒకవేళ అవుట్డోర్, అది కూడా బ్రైటర్ సన్లైట్ కింద మీరు యూజ్ చేస్తున్నారు అంటే 950 nits దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. సో నాకు ఇండోర్ లైటింగ్ కండిషన్స్ లో బాగానే అనిపించింది, బట్ బ్రైటర్ సన్లైట్ లో ఇంకొంచెం బెటర్మెంట్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇంతేకాదు ఇది వచ్చేటప్పటికి 2160 Hz కి సంబంధించినటువంటి పల్స్ విత్ మాడ్యులేషన్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఫ్లిక్కరింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది లో లైట్ గా మనకు రావడం జరుగుతుంది. సో డిస్ప్లే పరంగా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ముఖ్యంగా కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే కనుక, అలాగే ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ లాగా మీకు కనపడాలంటే ఈ కర్వ్డ్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఇస్ బెటర్ అని చెప్పి నేను అంటాను. అండ్ సైడ్స్ బెజల్స్ ఏవైతే ఉన్నాయో చాలా థిన్ గానే ఉన్నాయి, బట్ టాప్ అండ్ బాటమ్ ఏదైతే ఉందో కొంచెం పెద్దగా అనిపిస్తుంది. బట్ బడ్జెట్ ని కూడా మనం కన్సిడర్ చేయాలి కాబట్టి ఆ బడ్జెట్ కి ఇది యాక్సెప్టబుల్ అని అంటాను. సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ తో రావడం జరుగుతుంది. కంటెంట్ చూస్తున్నప్పుడు కూడా మీకు ఏ విధమైన డిస్ట్రాక్షన్స్ అయితే రాదు. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకు వచ్చేటప్పటికి HDR సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. ఆడియో విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో పాటు వైర్ అండ్ వైర్లెస్ లో కూడా మనకి హైరెస్ ఆడియో సర్టిఫికేషన్, ఈవెన్ డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 7S Gen 2 ప్రాసెసర్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇది కొత్త ప్రాసెసర్ ఏం కాదు, ఆల్రెడీ మనకి Redmi Note 13 Pro లో కూడా మనకి ఇదే ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంతేకాదు Poco X6 లో కూడా మనం ఇదే ప్రాసెసర్ అయితే చూసాం. 4nm BlueField టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.4 GHz గా మనకు రావడం జరుగుతుంది. డే టు డే టాస్క్ లు ఎలాంటి హ్యాంగ్ గానీ ల్యాగ్ లేకుండా ఇది ప్రాపర్ గా వర్క్ చేయడంతో పాటు ఒకవేళ మీరు కనుక మీడియం గేమర్ అయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా
దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీంట్లో LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ అలాగే UFS 3.1 స్టోరేజ్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇందులో మీకు వచ్చేటప్పటికి 8+128GB ఏదైతే ఉందో బేస్ వేరియంట్ కింద మన ముందు తీసుకొచ్చారు. అలాగే 8+256GB అలాగే 12+256GB ఇట్లా 3 వేరియంట్స్ లో మనకి ఫోన్ అయితే దొరకడం జరుగుతుంది. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్ మూవ్. సాధారణంగా కొన్ని బ్రాండ్స్ ఏం చేస్తున్నాయంటే 3+4 అని చెప్తున్నారు, బట్ అది Android 13 తో వస్తుంది. ఇక్కడ Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు 2 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే లాట్స్ ఆఫ్ బ్లాట్వేర్. ఆఫ్ కోర్స్ వీటన్నిటిని మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో మనకు వచ్చేటప్పటికే డిఫాల్ట్ గా గూగుల్ డైలర్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్ కోర్స్ ఒకవేళ మీకు ఇవి రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే డైరెక్ట్ గా మీరు ఓ డైలర్ లేదా ఆల్టర్నేటివ్ యాప్స్ ను కూడా ఆన్ చేసుకొని అవతల వాళ్ళకి ఎలాంటి కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ రాకుండా మీరు ఆడియో కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ స్మూత్ మాత్రం సింప్లీ ఫెంటాస్టిక్. ఇక రేర్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి 890 సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, డీటెయిలింగ్ అనేది బానే ఉంది, కలర్స్ కూడా పంచిగా అండ్ షార్ప్నెస్ కూడా బానే ఉన్నాయి, ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా బానే ఉందని నేను చెప్తాను. ఇక దీనిలో మరొక హైలైట్ ఏంటి అంటే 64 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి పెరిస్కోపిక్ కెమెరా ఓమ్ని విజన్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. 64B సెన్సార్ ని ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఫస్ట్ టైం ఈ ఫోన్ లో మాత్రమే మనం ఈ సెన్సార్ అయితే చూస్తున్నాం. అప్ టు 6x దాకా డిజిటల్ జూమ్, అది కూడా ఇన్ సెన్సార్ జూమ్ ని, అలాగే 3x దాకా ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. ముఖ్యంగా దీంట్లో పోర్ట్రేట్ ఫోటోగ్రఫీస్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ మాత్రం సింప్లీ క్రేజీ. అండ్ ఆల్మోస్ట్ ఒక DSLR తోటి మీరు కెమెరా క్యాప్చర్ చేసే అవుట్పుట్ ఎలా అయితే ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ ఇమేజెస్ అయితే మీరు దీని ద్వారా క్యాప్చర్ చేయొచ్చు. అండ్ దీంతో పాటుగా మరొక 8 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా మన ముందు తీసుకొచ్చారు. దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా అప్రాక్సిమేట్లీ 119 డిగ్రీస్ దాకా మనకు రావడం జరుగుతుంది. బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో HDR అలాగే వైట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ గా ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే ఇది మేబీ వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి OT అప్డేట్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇది కూడా సోనీకి సంబంధించినటువంటి IMX615 సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా అరౌండ్ 90 డిగ్రీస్ దాకా రావడం జరుగుతుంది. f-stop 2.4 తో మనకు రావడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ గా డీటెయిలింగ్స్ అయితే బానే ఉన్నాయి. ఇంతేకాదు ఒకవేళ మీరు డిజిటల్ జూమ్ లోకి వెళ్తే యూజువల్ గా మనం సామ్సంగ్ లో ఎక్కువగా చూస్తుంటాం 100x దాకా, దీంట్లో ఏకంగా 120x దాకా డిజిటల్ జూమ్ అయితే తీసుకొచ్చారు. మరి అంత జూమ్ చేసుకొని క్యాప్చర్ చేసే ఫోటోస్ ఏముంటాయో కామెంట్ అయితే చేయండి. బట్ బేసిక్ గా జూమింగ్ కన్నా గానీ మీకు పోర్ట్రేట్ లో 3x ద్వారా ఫోటోగ్రఫీ తీసుకునేటప్పుడు మాత్రం నిజంగా ఈ పెరిస్కోపిక్ కెమెరా ఏదైతే ఉందో క్రేజీ. అండ్ ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ 4K 30 FPS అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి ఈవెన్ 32 మెగాపిక్సెల్ తీసుకొచ్చినా గానీ వీళ్ళు 1080 30 FPS కి మాత్రమే వీడియోని అయితే పర్మిట్ చేశారు. సో ఫ్రంట్ కూడా వీళ్ళు 4K తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బట్ OIS పనిచేసేది ఏదైతే ఉందో జస్ట్ కేవలం మీకు 1080 60 FPS దాకా మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వేర్ 4K లో వచ్చేటప్పటికి మీకు AIS మాత్రమే ఉండడం జరుగుతుంది. సో దీని అయితే దృష్టిలో పెట్టుకోండి. వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ బ్యాండ్ వైఫై ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మన ముందు ప్రొవైడ్ చేయడంతో పాటు ఆల్మోస్ట్ ఒక మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ లో మనకి ఏ విధమైనటువంటి సెన్సార్స్ కావాల్సో అన్నిటిని సెన్సార్స్ ని ప్యాక్ చేయడంతో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అలాగే AI బేస్డ్ ఫేస్ అన్లాక్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే 9 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ నేను జియో అలాగే ఎయిర్టెల్ రెండిట్లోనూ టెస్ట్ చేసి చూసాను. అండ్ సఫిషియెంట్ 5G స్పీడ్స్ రెగ్యులర్ గా నేను ఏదైతే ఫ్లాగ్షిప్ లో చూస్తున్నటువంటి స్పీడ్స్ ఉన్నాయో అవే స్పీడ్స్ నేను ఇందులో కూడా చూశాను. బ్యాటరీ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు ప్రొవైడ్ చేయడంతో పాటు 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 48 మినిట్స్ అలాగే 50% జస్ట్ కేవలం మీకు 19 మినిట్స్ లో ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా దీన్ని వీళ్ళు 27-26 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది, ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్. ఒకవేళ అంతకన్నా తక్కువ తెస్తే మాత్రం సింప్లీ క్రేజీ అని నేను చెప్తాను. అండ్ ఆ బడ్జెట్ లో పెరిస్కోపిక్ కెమెరా ముఖ్యంగా చెప్పాలంటే పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ఎక్కువగా నేను క్యాప్చర్ చేస్తుంటాను అన్నట్లయితే గనక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్, ఇంక్లూడింగ్ కర్వ్డ్ స్క్రీన్ అలాగే రేర్ డిజైన్ కూడా మనకు కొంచెం ఒక ప్రీమియం ఫోన్ చూస్తున్నటువంటి డిజైన్ అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అయితే మనం ఇవాళ రేపు వెరీ కామన్ గా చూస్తూనే ఉన్నాం. సో ముఖ్యంగా చెప్పాలంటే డిజైన్ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.